తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై ఏ వర్గంలోనూ వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను దగ్గరికి చేర్చుకునే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఇదేనేమో మరి ఎత్తుకు పై ఎత్తు, వ్యూహానికి ప్రతి వ్యూహం అనేది రాజకీయాల్లో సహజమే. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పనిని పకడ్బందీగా చేస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేసుకున్న వర్గాలను కూడా దగ్గరకు తీసుకునే పని మొదలుపెట్టారు. టీచర్లు, వీఆర్ఓలను గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. వీఆర్ఓలపై దోపిడీదారులు అనే ముద్ర వేసింది. దీంతో ఆ వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం. ఆ వర్గాలలో కింది స్థాయి నుంచే వ్యతిరేకత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిన వైనాన్ని చెబుతూనే వారిని దగ్గరకు చేర్చుకునే వ్యూహాన్ని రచించారు రేవంత్. రెవెన్యూ ఉద్యోగుల మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు కేసీఆర్. అప్పటి ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు కానీ, టీఎన్జీఓలు కానీ అంటి ముట్టనట్లు వ్యవహారం నడిపారు. దీంతో వీఆర్ఓలు సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు ఆ వర్గాలను రేవంత్ దగ్గరికి తీసుకునే పనిలో పడ్డారు. రెవెన్యూ అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఇవే అంశాలను ప్రస్తావించారు సీఎం రేవంత్. గత పాలకులు దొంగలు అని ముద్రవేసి ధరణితో తమకు కావలసిన పనులు చేసుకున్నారని, భూదోపిడీ చేసింది వాళ్లు, దొంగల్ని చేసింది మిమ్మల్ని అంటూ రేవంత్ కామెంట్ చేయడంతో తన వైపు తిప్పుకునే పనిచేశారు. కొనసాగింపుగా కింది స్థాయిలో గత ప్రభుత్వం వేసిన ముద్ర చెరుపుకునే బాధ్యత కూడా మీదే అని స్పష్టం చేశారు. వ్యవస్థ పాత పద్ధతిలోకి వెళితే మీతో పాటు నన్ను కూడా తిడతారు అంటూ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పారు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని, వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో, ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా వీఆర్ఓ వీఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు మిమ్మల్ని నిస్సహాయులను చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిండ్రు. ఇదంతా చరిత్ర, ఇది నిజం. మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి. 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో తొలగించిన రెవెన్యూ ఉద్యోగులంతా ఇప్పుడు హ్యాపీ. టీచర్లకు కూడా ప్రమోషన్లు, పోస్టింగ్ల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. వాళ్లకు కావలసిన వాళ్లకే ప్రమోషన్లు, పోస్టింగ్లు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రేవంత్ సీఎం అయ్యాక పారదర్శకంగా ప్రమోషన్లు, బదిలీలు కూడా జరిగాయి. ఉద్యోగుల అంశం ఏదైనా ఈ 2 అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తూ వస్తోంది. ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు, రెవెన్యూ వాళ్లే ఎక్కువ. సీఎం రేవంత్ కూడా ఈ 2 వర్గాలకు దగ్గరవడంతో పాటు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో తెలిసేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.